హాయ్ అండి. వెల్కమ్ టు తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ నెంబర్ 24. సో, ఈరోజైతే స్టార్టింగే నిన్న సంజనతో గొడవ అయిన తర్వాత తనూజ అయితే స్టార్ట్ చేశారండి తన క్రయింగ్. ఇది లైవ్‌లో చూస్తే అసలు పిచ్చెక్కుతుందండి. ఎంతసేపు ఏడ్చి, ఏడ్చి, ఏడ్చి ఆమె ఎంతసేపు సాధించిందంటే భరణి గారిని. భరణి మంచివాడు లేదంటే తప్పు చేయలేదని కాదు. ఆయన స్టాండ్ తీసుకోవాల్సిందని ఉంటుంది. కాదనట్లేదు. గానీ ఒక లిమిట్ అంటూ ఉంటుంది. మనకైతే కొద్దిసేపే చూపించాడు ఎపిసోడ్‌లో. బట్ అది లైవ్‌లో అయితే చీల్చి చెండ అన్నట్టుగా అయింది. భరణి మనం చెప్పుకున్నట్టు తను సేఫ్ గేమరు. అంతకు మించి ఆయన దగ్గర నుంచి అయితే ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. అందరి దగ్గరికెళ్ళి చెప్పుకుంటూ ఉంటాడు. అటు ఇటు, ఇటు అటు చెప్పుకుంటూ ఉంటాడు. సో, ఆయన గురించి అంత ఎక్స్‌పెక్ట్ చేసి మాట్లాడాల్సిన అవసరం గూడా లేదు. ఆయన జస్ట్ హైలైట్ చేయడం తప్పితే. సో, ఇంక దాని తర్వాత మార్నింగ్ సాంగ్ అయింది. చిన్నపాటి వీళ్ళు స్కిట్ గూడా ఏసారు ఏదో. అది కొద్దిగా ఫన్‌గా నాకెందుకో అనిపించలేదండి ఈరోజు. ఇమాన్యుయల్ ఏమంత హార్ట్‌ఫుల్‌గా చేసినట్టుగా అనిపించలేదు. హస్బెండ్ క్యారెక్టర్ గాని, లేకపోతే ఇది గాని. దాని తర్వాత అన్‌సీన్‌లో మీరు ఎప్పుడైనా చూడాలనుకుంటే గనక మన ఆహ్, అదేంటది కోడల కోడల కొడుకు కుక్కలా కొట్టాలా అని ఏదో సీరియల్ అని చెప్పారు కదా! దాంట్లో తదుపరి కింద వీళ్ళు మరదలొస్తుందని చెప్పి శ్రీజ చేసింది. అది కొద్దిగా ఫన్‌గా అనిపించిందనమాట. సో, అది చూడాలంటే చూడండి. ఇంకా దాని తర్వాత నామినేషన్స్ అయితే ఇంక స్టార్ట్ అయ్యాయండి. నామినేషన్స్ రచ్చ అయితే అదిరిపోయాయి. అంటే నాకు కాన్సెప్ట్ అయితే భలే నచ్చింది. బిగ్ బాస్ ఏమనుకున్నాడో అది చేపించడానికి ట్రై చేసినందుకు. చిన్నట్టుగా ఉన్నట్టుగానే ఉంటుంది గానీ, బట్ ఫుల్ అయితే అనిపించిందనమాట. సో, వీళ్ళేంటంటే ఒక గేమ్ ఆడుతూ ఉంటారు. ఇక్కడ డిమాండ్ పవన్ అంత తెలివి పెట్టినట్టుగా అనిపించలేదు. తన చేతుల్లో ఉంది యాక్చువల్‌గా అయితే ఆడించొచ్చు ఇంకా. బట్ స్టిల్ ఏదో స్టెప్స్ ఏసి ఎవరినో ఒకళ్ళు పిలవాలి, వీళ్ళు పిలవాలి, వాళ్ళు పిలవాలి అన్నట్టుగానే ఉన్నాడు గానీ, ఆహ్, క్లియర్‌గా అయితే లేదనమాట. సో, ఇందులో భాగంగా నామినేషన్స్‌లో అయితే గనక భరణి గారేమో గ్రీన్ టీమ్, శ్రీజ అండ్ సంజన ఉంటారు. తనుజ బ్లూ టీమ్, రీతు అండ్ దివ్య ఉంటారు. సుమన్ ఏమో యెల్లో టీము. తన కింద ఫ్లోరా అండ్ రాము సెలెక్ట్ అయ్యారు. కళ్యాణ్ రెడ్ టీము, హరీష్ అండ్ ఇమాన్యుయల్. ఇక్కడ ఫస్ట్ థింగ్ ఈ హరీష్ వాళ్ళకసలు ఛాన్స్ గూడా రాలేదండి గేమ్ ఆడడానికి. అలా ప్లాన్ చేశాడో ఏంటో నాకర్థం కాలేదు. ఎంతసేపు తనూజకైతే ఎక్కువ రౌండ్స్ అయితే ఇచ్చాడు గానీ, అది గూడా ఏం ఆలోచించారో ఏంటో నాకర్థం కాలేదు. అంటే ఎవరుంటే నామినేషన్స్‌లో ఎవరు అన్నది ఆలోచించాలి డీమాన్ పవన్. బట్ తనైతే అది ఆలోచించలేదు. సో, ఇంకా రౌండ్ 1కొచ్చేసా అంటే ఇలా లూడో గేమ్ ఆడుతూ ఇది చేయాలనమాట. అందులో కొన్ని చోట్లేమో నామినేషన్ డైరెక్ట్ ఉంది. లేదంటే గనుక గేమ్ చేసి గేమ్ విన్ అయిన తర్వాత వాళ్ళకి ఆ ఛాన్స్ వస్తుందని. నామినేట్ టు ప్లే అన్నది పెట్టాడనమాట. సో, ఫస్ట్ అయితే గనక తనూజ టీమ్, సుమన్ టీమ్ అయితే ఆడారండి. తనూజ వాళ్ళు గెలిచారు అది. గెలిచిన తర్వాత దాంట్లో సుమన్ టీమ్ తోటి మేము పోటీ పడతాము అని చెప్పి సుమన్ టీమ్‌ని ఎంచుకుంటే, సుమన్ టీమ్ అయితే ఇక్కడ విన్ అయిపోయింది. సో, సుమన్ టీమ్ వాళ్ళే సెలెక్ట్ చేసుకోవచ్చు కాబట్టి వాళ్ళేమో రీతూని అయితే తొలగించేశారు. రీతూని తొలగించడం అనేది ఇక్కడ అది ఈజీ పని అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళ దగ్గర పాయింట్స్ లేవు, ఏమీ లేవు. జస్ట్ మాకు ఆప్షన్ లేదు కాబట్టి మేము ఇచ్చేస్తున్నాం అంతే. మీరు ఏదనుకుంటే అదనుకోండి. ఏం చెప్పినా ఆయన సుమన్ శెట్టి ట్రై చేశాడు గానీ అక్కడ ఏమీ పండలేదు. రాము అయితే చెప్పాడనమాట. మాకైతే ఆప్షన్సే లేవు. మీ ఇష్టం మేమేం చేసేది లేదని. కాళ్ళు వేళ్ళు పట్టుకున్నా అక్కడ చేసేదేం లేదు. నామినేషన్ అనంగానే ఇంక నామినేట్ అయిపోయినట్టే. సో, ఆబ్వియస్‌గా రీతూని ఇంకా బిగ్ బాస్ కూడా ఏం చేయలేడనమాట. నామినేషన్‌కొచ్చేసిందామె. అంటే ఇంకసలు ఏ పాయింట్స్ సిల్లీ పాయింట్స్ పెట్టినా గూడా అవి గూడా పనిచేయనివి ఇన్‌వాలిడ్ పాయింట్స్ అయితే సుమన్ జెప్పాడు. "నువ్వు గుడ్ విషయంలో ఇది జేసావు, అది అవ్వడం తప్పు. నువ్వు అటు మాటలు, ఇటు మాటలు చెప్పడం తప్పు" అంటే అసలు ఆమె చెప్పలేదు. గుడ్ విషయంలో ఆమె లేదు. ఇన్ని జరిగాయన్నమాట. ఇంక దాని తర్వాత ఒక రౌండ్‌లో ఏమో వచ్చేసి వాళ్ళు భరణి వాళ్ళు టీమ్ గెలిచారనమాట గ్రీన్ టీము. వాళ్ళొచ్చేసి మళ్ళీ సుమన్ శెట్టి వాళ్ళని ఎంచుకున్నారు వాళ్ళు. సుమన్ శెట్టి వాళ్ళు గెలిచారు. వాళ్ళు భరణి వాళ్ళని ఎంచుకుంటే, భరణి వాళ్ళు గెలిచి ఫ్లోరానైతే చేసేశారు. ఫ్లోరాకైతే మిగిలిన ముగ్గురిలో సుమన్‌ని ఎలాగైనా చేయకూడదు. నిన్న టాస్క్‌లు బట్టి ఇమ్యూనిటీ పవర్ వచ్చింది కాబట్టి. సో, మిగిలింది రాము రాథోడ్ అండ్ మిమ్మల్ని. మీ ఇద్దరిలో మేమేమనుకున్నామంటే, కొద్దిగా మీరు తక్కువగా చేస్తున్నారు. అందరితో పోల్చినా గూడా మీరే తక్కువ. మిగిలిన వాళ్ళందరి దగ్గర నుంచి తీసుకోవచ్చు అని జెప్పారు కాబట్టి. ఫస్ట్ రౌండ్‌కైతే ఏం జెప్పారంటే, ఓన్లీ మీరు ఓడిపోయిన వాళ్ళ టీమ్ నుంచే తీయాలి అనేసరికి వాళ్ళకి
బిగ్ బాస్ ఆ ప్లాన్ చెప్పేసరికి ఏమైందంటే ఇంక మాకు ఆప్షన్ లేదు అన్న క్లూ ఇచ్చేసాడు కాబట్టి బిగ్ బాస్ నెక్స్ట్ రౌండ్ నుంచి ఏం చేశాడంటే ఎవరినైనా నామినేట్ చేయొచ్చు అని చెప్పేశారనమాట. సో అందు గురించి ఫ్లోరా అయితే నామినేషన్లోకి వచ్చారు. ఇంకా రౌండ్ 3 అయితే మళ్ళీ సుమన్కి ఛాన్స్ వచ్చింది, సారీ భరణి వాళ్ళకి ఛాన్స్ వచ్చింది. వీళ్ళేమో సుమన్ టీం వాళ్ళని ఎంచుకుంటే సుమన్ వాళ్ళు గెలిచారనమాట ఇక్కడ. సో వీళ్ళు తెలివిగా అంటే ఆడారు, నిజంగానే బాగా ఆడారు. సుమన్ కానీ లేకపోతే రాము రాథోడ్ కానీ చాలా బాగా ఆడారు. అందు గురించే సంజనాని అయితే వీళ్ళు ఎంచుకుని సంజనాని అయితే తీస్తారు. ఇక్కడ సంజనాకి చెప్పిన పాయింట్లన్నీ 100కి 100% కరెక్ట్ అండి. ఈవెన్ సంజన గారు డిఫెండ్ చేసుకోవాలనుకున్న దాంట్లో 1-2 తప్పయ్యాయి కానీ, అంటే ఆమె ఏమంటారంటే ఇది నేను నా మనసులో, అంటే తను ఏం చెప్పారంటే డిమాన్ పవన్ గురించి మీరు ఇచ్చిన స్టేట్మెంట్ అయితే నచ్చలేదు, అది తప్పు అని చెప్పి అన్నారు. మా ఇష్టము, నాకు మనసులో ఉన్నది నేను దాచుకోలేనని చెప్తూ కామ్గానే చెప్పారు. ఎక్కడా కూడా ఆమె ఓవర్ ద బోర్డ్ అయితే ఎప్పుడూ అవ్వదండి సంజన. సో అదే విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఒక్కటి మాట అయితే అన్నారు, అది తప్పుగా అనుకుని ఈవెన్ కంటెస్టెంట్స్ వీళ్ళు అంటున్నారు, అంటే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావురా బాబు, సరిగ్గా అంటే ఓపిక పట్టు అన్నట్టుగా అన్నారనమాట. అది అక్కడ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఈయన తీసుకుని అది చెప్పేసరికి ఇంక అందరూ కూడా దానికి జోడించారు అన్నట్టుగా అనిపించింది. యాక్చువల్గా ఏంటంటే వీళ్ళకి నిజంగానే సంజన వర్సెస్ మిగిలిన హౌస్ మేట్స్ అండి. సంజన ఒకళ్ళు ఎవరికి పడరు, హరీష్ గారు ఒకళ్ళు ఎవరికి పడరు అనమాట. సో అంటే అట్లీస్ట్ భరణికి 2-3 సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, రాముకి 2-3 సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, అలాగనమాట. ఫ్లోరాకి సంజన సపోర్ట్ చేస్తుంది అలాగే, కానీ ఫ్లోరాకి మాత్రం సంజన అంటా కూడా పడదనమాట. పడదంటే గేమ్ గురించి ఉంటారు అంతే, ఆమెతో అంత ఎక్స్పెక్టేషన్ అవేం ఉండదు అనమాట. సో అందునుంచి మిగిలిన వాళ్ళందరూ కూడా మనం ఈవెన్ నామినేషన్ రాము రాథోడ్ చేస్తున్నంతసేపు నిజంగానే 100 పాయింట్స్ పెట్టినా కూడా ఆయనేమో ఓవర్ ద యాటిట్యూడ్కి వెళ్ళినట్టుగా మాట్లాడుతూ రెచ్చగొట్టినట్టుగా ట్రై చేశాడు. పక్క నుంచి తనూజ ఫేస్ చూడాలన్నమాట. తనూజ ఫేస్ అసలు పిచ్చెక్కిపోయిందండి నాకైతే. ఏంటి అమ్మాయి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందని ఆమె ఫేస్ చూడాలంటేనే చిరాకు వచ్చింది. అంత ఇదిగా అనమాట ఎక్స్ప్రెషన్స్, ఏంటి ఇది ఈమె ఇది అన్నట్టుగా మాట్లాడడం అస్సలు నాకు నచ్చలేదన్నమాట. ఇంక దాని తర్వాత అయితే ఆమె కూడా అక్కడ రాము రాథోడ్ అంటాడు, మీరు ఓవర్ ద బోర్డ్ వెళ్ళి మాట్లాడుతున్నారు అన్నట్టుగా. అంటే కాదు, నేను క్లియర్గానే చెప్తున్నా. అంటే సుమన్ శెట్టి ట్రై చేస్తాడు మీరు మాట్లాడింది తప్పు అని ఏదో హైలైట్ చేయడానికి. తను చెప్తుంది నాకేం తెలుగు కరెక్షన్ చేయొద్దు, నేను క్లియర్గానే నా యొక్క ఇంటెన్షన్ ఏంటంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారా బాబు అనుకుంటాం కదా, ఏందిరా నువ్వు ఏ స్కూల్ రా బాబు అంటే ఇంకా స్కూల్ నుంచే, అంటే నేను ఈ స్కూల్ అనే కదా అన్నట్టుగా మాట్లాడకూడదు. అక్కడ విపరీతార్థాలు తీయాల్సిన అవసరం అయితే లేదు. సో తనైతే చెప్పింది నాకు ఆ డబల్ మీనింగ్ ట్రిపుల్ మీనింగ్లు నేనేం మాట్లాడలేదు, అంటే నువ్వు తక్కువ జాతి వాడివి తక్కువ స్థాయి వాడివి అన్నట్టుగా ఆమె అలాగే ఏం బిహేవియర్ అయితే ఏం చేయలేదండి. సంజన ఇస్ క్లీన్గా అయితే సమాధానం చెప్పారు. సో అందు గురించి అది ఎక్కడా కూడా నాకు ఎక్కడ తప్పుగా అనిపించలేదన్నమాట అది సంజన విషయంలో. ఇంకా దాని తర్వాత రౌండ్ 4కి ఓన్లీ నామినేషనే చేయాలి, గేమ్ అక్కర్లేదన్నారు. సో ఇందులో ఏమో శ్రీజ ఏమో రీతు ఏమో శ్రీజాని చేస్తుంది. రీతు చెప్పింది నువ్వు అనవసరంగా దీంట్లోనే ఉంటావు, ఎక్కువ గొడవ చేయడానికి ట్రై చేస్తావు, అంటే పించ్ చేసి గిల్లేసి నొప్పి పుట్టిందా లేదా అన్నట్టు ట్రై చేస్తూ ఉంటావు అన్నట్టుగా చెప్పింది. ఇక్కడ అది అంత ముందు జరిగిపోయిన 3 వీక్స్ బట్టి కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన 1 వీక్లో అయితే అవేం జరగలేదండి. బట్ స్టిల్ రీతు చెప్పిన దానికి ఇంకా శ్రీజ మాట అయితే మార్చడానికి కూడా లేదు. అది కాకుండా ఇంకో విషయం ఏమైందంటే సంజన గారితో దొంగతనం విషయం అయితే రైస్ చేసింది, కరెక్ట్, అది కూడా వ్యాలిడ్ పాయింటే. తనే దొంగతనాలు చేయకూడదు అన్నవాళ్ళు కాస్త దొంగతనం చేస్తే ఎలాగా అన్నది. బట్ ఇక్కడ శ్రీజ కూడా బాగా డిఫెండ్ అయితే చేసుకుందండి. మీరు కూడా దొంగతనాలు చేశారు కదా, మీరు వచ్చి పాయింట్ పెడుతున్నారేంటి ఇది అదని చెప్పడం గుడ్, బాగుంది అనిపించింది అనమాట. సో శ్రీజ అయితే కామ్ అండ్ కంపోజ్గానే అనిపించిందండి. అంటే అరిచినా కూడా అది ఒక లెవెల్ వరకు ఎంతవరకు కావాలో డిఫెండింగ్కి అంతే చేశారనమాట. ఇంకా నెక్స్ట్ రౌండ్ 5లో ఓన్లీ నామినేషనే వచ్చిందండి. దాంట్లో ఏమో హరీష్నేమో ఫ్లోరా అండ్ సుమన్ శెట్టి వాళ్ళకి వస్తే వాళ్ళు ఫ్లోరా అండ్ రాము రాథోడ్ ఇద్దరు చేశారు. ఇద్దరు కూడా డిఫరెంట్ పాయింట్స్. ఫ్లోరా ఏంటంటే
ఆమె ఏం చెప్తుందంటే, నాకు మీరు వచ్చి అడ్వైస్ చేసినట్లేదు, థ్రెటన్ చేసినట్టున్నది. ఏంటి నువ్వు చేస్తే తప్పు అవుతుంది అన్నది. ఈమెకి కొద్దిగా తెలుగు ప్రాబ్లం వల్ల ఏమవుతుందంటే, ఈమె పర్టికులర్గా ఎదుటి వాళ్ళు మాడ్యులేషన్ ఆర్ వాట్ ఎవర్ ఇది అర్థం కాదు. అందులో హరీష్ గారిది అయితే అసలు అర్థం కాదు. ఆయన ఎప్పుడు జోకేస్తాడా, ఎప్పుడు సీరియస్గా ఉంటాడా అన్న అతనితోటి ఇది అవ్వదు. కాబట్టి ఆమె చెప్పింది, నేను అప్పటి నుంచి మీ ఫ్రెండ్షిప్ని అయితే కట్ చేసుకున్నాను, సో వద్దని చెప్పి. అట్ ద సేమ్ టైం హరీష్కి రాము వచ్చి ఏం చెప్తాడంటే, మీరు చెప్పేది ఒకటి చేస్తారు కానీ దాని తర్వాత అది వినరు, మీ ఇష్టం వచ్చినట్టు మీరే మాట్లాడుకుంటూ ఉంటారు. సంజన వచ్చి మీకు అదే తన బాడీ స్మెల్ వస్తుంది ఇది అది అని చెప్పిన తర్వాత వెంటనే నేను ఫుడ్ వండనని చెప్పారు. కానీ మేమందరం మిమ్మల్ని ఎంచుకున్నాము, యాజ్ ఎ టీమ్ మేము ఎంచుకున్నప్పుడు మీరు మాకు సమాధానం చెప్పాలి కదా, ఒక మనిషి అంటే అలాగా అని చెప్పి, సో మీరు అది తప్పు చేశారు అని చెప్తుంది అనమాట. సో చెప్తాడు ఇక్కడ పాయింట్స్ ఇవన్నీ కరెక్టే హరీష్ విషయంలో. కాకపోతే ఏంటంటే ఇక్కడ మధ్యలోకి తనూజ వచ్చేస్తుంది, ఇంక దూరిపోయి ఎన్ని మాటలు, అసలు అరుపులు డాన్సులు చేస్తా అంటే, హరీష్ కూడా అలాగే నువ్వు డాన్సులు చెయ్యి, నేను నీ చేత మళ్ళీ తర్వాత డాన్సులు చేయిస్తా, ఇవన్నీ అవసరం లేదండి, ఓవర్ ద బోర్డు మాటలే తప్పితే. అంటే అవసరానికి మించి ఎందుకు అన్నది. సో రెచ్చగొట్టినట్టు ఈయన మాట్లాడాడు, ఆయన మాట్లాడాడు. ఇక్కడ తనూజ గొడవ ఏంటో అర్థమే కాదు, ప్రతిసారి ఇదని చెప్తుంది. కానీ ఒక పాయింట్ అంటే మంచిగా హైలైట్ చేసింది, మీకు అంతటికి మీరు డబ్బా కొట్టుకుంటారు, అది తప్పితే ఇంకేం ఉండదు. నిజమే, 100% హరీష్ విషయంలో అది కరెక్ట్. ఆయన అంతటిగా ఆయన డబ్బా కొట్టుకునే ఉంటాడు తప్పితే ఆయన పనులు అనేవి తక్కువే. అంటే చేయకపోవడం గురించి కాదు, ఆయన ఏమి ఇన్వాల్వ్మెంట్ అదేమి ఉండదు, ఆయనకు చేయాలనుకున్నప్పుడు చేస్తాడు, ఇలా ఉంటుందన్నమాట. సో ఆబ్వియస్గా ఇక్కడ హరీష్ ఏమో, ఏంటి మీరు నన్ను ఇది చేస్తున్నారు, ఏంటది ఇది ఇవ్వట్లేదు, రెస్పెక్ట్ ఇవ్వట్లేదు అన్నట్టుగా టాపిక్ ట్రై చేశాడు కానీ అవ్వలేదు. తనూజ అయితే ఇచ్చి పడేసారు అనమాట. ఎందుకంటే తనూజది ఫ్రస్ట్రేషన్ ఇవంతా ఇంకా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటంటే తనూజలో బ్యాడ్ది ఏంటంటే, ఇక్కడ అవసరం లేని చోట కూడా వాయిస్ రైజ్ చేసి చెప్పడం అనేది నాకు అసలు నచ్చలేదు. ఆమెకు అనవసరం, ఆమె నామినేషన్ కాదు, ఇది కాదు, నా పాయింట్ ఉంది, నేను చెప్తాను, నా పాయింట్ వచ్చింది కాబట్టి అని ఏదో చెప్పి చిన్నది వచ్చిన దానికి రిఫరెన్స్గా తీసుకుని మాట్లాడడం అనేది నాకు నచ్చలేదు. ఇచ్చిన పాయింట్స్ అన్నీ కరెక్టే, ఆయనకి రిటార్డ్ చేయడం కూడా కరెక్టే, కాకపోతే ఇది సందర్భం కాదు, అంతే. నెక్స్ట్ రౌండ్ 6 వచ్చేసి, అంటే నెక్స్ట్ దాంట్లో వచ్చేసి మళ్ళీ నామినేషన్ వచ్చింది, ఓన్లీ శ్రీజావ టీం వాళ్ళకి వచ్చింది. ఇందులో ఏమో దివ్య నిఖితాకి అయితే చేశారు. ఇది యాక్చువల్గా నేను అప్పుడే ఇంకా ఎపిసోడ్ అయిపోతుండగా, ఐ మీన్ ఇది వీడియో చేసే ముందర లైవ్ కూడా చూశానండి. వేరేస్ దివ్య శ్రీజ, సంజన అండ్ భరణి కూర్చొని మాట్లాడుకుంటారు. శ్రీజ అండ్ సంజన అయితే క్లియర్గా ఉన్నారు. శ్రీజ పాయింట్స్ అయితే 100కి 100% కరెక్ట్ అండి. ఆమెకి ఐ మీన్ దివ్యకి ఒక ఆపర్చునిటీ ఉంది, ఒక అడ్వాంటేజ్ ఉంది. ఏంటంటే ఇప్పుడు నామినేషన్లోకి వెళ్ళకపోయగా, ప్లస్ ఆమెకి తెలుసు ప్రతి ఉన్న కంటెస్టెంట్స్ ఎవరెవరు బ్యాడ్ ఎవరెవరు గుడ్ ఏంటో తెలుసు, బయట చూసి వచ్చింది కాబట్టి. అట్ ద సేమ్ టైం ఆమెకి ఏం మాట్లాడితే, ఇప్పుడు ఎంత ఒక లెవెల్ వరకు వీళ్ళకి తెలియక 2 వీక్స్ వీళ్ళు సఫర్ అయ్యారు. శ్రీజ కానీ ప్రియా కానీ వీళ్ళు కానీ చేసేది తప్పులేంటో తెలియకుండా వాళ్ళు చేసేసారు కాబట్టి వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయింది. ఇప్పుడు అడ్వాంటేజ్ ఆమెకు ఉంది కాబట్టి దాన్ని నేను బ్రేక్ చేయాలనుకుంటున్నా అన్నది 100% కరెక్ట్, అందులో ఎటువంటి ఇది లేదు. ప్లస్ వీళ్ళు కూర్చొని మాట్లాడుకున్నప్పుడు చెప్పేది ఏంటంటే, నేను నామినేషన్స్లో ఉన్నాను, ఇక్కడేమో భరణి గారు ఈయన మంచితనం ప్రూవ్ చేసుకోవడానికి ఆమెను ఒక్కదాన్ని ఈసారి వదిలేండి, ఈసారి అసలు నాకైతే పిచ్చెక్కింది. ఒక్కొక్కసారి అరుస్తాడు అనమాట, ఏంటి సంజన, ఏంటి మీరు ఇలా అంటారు, ఆమెను చేయడానికి నేను చెప్తున్నా కదా, నేను మాట్లాడుతున్నా, నాకు ఛాన్స్ ఉండదా ఇదనే. కానీ అక్కడ సంజనను శ్రీజ ఇద్దరికిద్దరే, ప్లస్ శ్రీజ పాయింట్స్ అయితే వ్యాలిడ్. ఆమె నామినేషన్లో ఉన్నప్పుడు వై షీ హ్యాస్ టు టేక్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ ఏమీ లేదు. ఇప్పుడు దివ్య ఉంటుందా లేకపోతే శ్రీజ లీస్ట్లో ఉంటుందా అన్నది కాదు, కానీ వాళ్ళకి వచ్చిన టాపిక్ వరకు ఓకే, శ్రీజకి ఎక్కువ సబ్స్క్రైబర్స్ కాదు, ఎక్కువ ఫాలోవర్స్ ఆర్ ఫ్యాన్స్ ఉన్నట్టుగా అనిపించింది తను వెళ్లే ముందర. ఇప్పుడు మారిపోయింది కాబట్టి సో తనకి భయం అయితే స్టార్ట్ అయింది. అట్ ద సేమ్ టైం దివ్య నిఖిత కూడా వైల్డ్ కార్డ్ కింద వచ్చింది కాబట్టి అంత జనాలు వేస్తారా వేయరా అన్నది ఇదన్నమాట.
సో అందు గురించి తన పాయింట్స్ అయితే కరెక్ట్. దివ్య కూడా బాగా డిఫెండింగ్ అయితే చేసుకుంది. నీ యొక్క ఒపీనియన్ నా మీద రుద్దుతున్నావు, నీకు ఒపీనియన్ తెలుసుకోవడం గురించి నేను బయటికి వెళ్ళాలా, లేకపోతే నేను నామినేషన్ టెన్షన్ తీసుకోవాలా, ఇదని చెప్పింది. కానీ ఇక్కడ శ్రీజ అయితే క్లియర్ అవుట్ చేస్తుంది అనమాట. నువ్వు నామినేషన్ 9 ఒపీనియన్ మార్చుకోవడం లేకపోతే నీ మీద తెచ్చుకోవడం గురించి చెప్పట్లేదు, నీకు ఎలా ఉంటుంది ఆ సిచ్యువేషన్ అని తెలుస్తుంది ఒకటి, ప్లస్ నీకు ఆ అడ్వాంటేజ్ ఇవ్వకూడదు అనుకుంటున్నా. ఐ వాంట్ టు బ్రేక్ దట్ అడ్వాంటేజ్, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి ఇంకా సంజన గారిది అందుకుంటారు. సంజన గారిది ఏంటంటే ఆమె చెప్పాలనుకున్న చెప్తుందండి, అంతే. ఇక్కడ బాగున్నాయి లైవ్ అయితే, ఎపిసోడ్లో అంతగా బాగాలేదు కానీ లైవ్లో అయితే కొద్దిగా అగ్రెసివ్ ఆర్ వాట్ ఎవర్ ఫ్రస్ట్రేషన్ అయితే దివ్య నిఖితాలో కనిపించిందండి. ఆమె ఖచ్చితంగా ఆమె కొద్దిగా రెచ్చగొడితే రెచ్చిపోతారా అన్నట్టు రెచ్చిపోయిందండి ఆమె కొద్దిగా. యాటిట్యూడ్, చిన్నపాటి యాటిట్యూడ్, వాట్ ఎవర్ ఈగో వచ్చినట్టుగా అనిపించింది నాకైతే. దివ్య చెప్పిన ఈ ఎపిసోడ్ పరంగా అయితే కనుక ఆమె చెప్పిన స్వాగ్ తోటి కమెంట్స్ కానీ లేకపోతే దానికి డిఫెండ్ చేసుకున్న విధానం కానీ సూపర్. కానీ ఇక్కడ సంజన కూడా క్లియర్గా ఏం చెప్పాలనుకుందంటే, ఆమెది నువ్వు గేమ్ తోటే వచ్చావు, ఒక స్మార్ట్ ప్లేతో వచ్చావు, అది ఏదైనా అవని. ఏంటంటే మనిషిని నువ్వు మంచితనం అని చెప్పి ఒక సైడ్ పెట్టి దాని తర్వాత నువ్వు చెడ్డదానం అని వేరే తొక్కేసి మళ్ళీ కాదు నువ్వు మంచిదానం అని వేరే ఎప్పుడు ఉపయోగించుకోవాలో అప్పుడు ఉపయోగించుకుని ఎప్పుడు పడేయాలంటే అప్పుడు పడేస్తావు అన్నట్టుగా స్మార్ట్ ప్లేతో నీకు తెలుసు కాబట్టి నువ్వు అలా అడ్వాంటేజ్ చేసుకుంటూ వచ్చావు. నా విషయంలో అదే జరిగిందని ఆమె చెప్పుకుంది. ఈమె కూడా నాది అది స్మార్ట్ ప్లే అని నువ్వు అనుకుంటే కనుక నేను అది కాంప్లిమెంట్గా తీసుకుంటాను, ఐఎమ్ యాక్సెప్టింగ్ యువర్ నామినేషన్ ఇదని చెప్పింది. కానీ లైవ్లో అయితే ఇంకా ఉంటుంది, ఏంటి మీరు ఇదంటే నేను ఖచ్చితంగా తీసుకుంటాను, నేనేం భయపడను, నాకే మీరే భయపడాలి, మీరే ఇదే జరుగుతుంది అనమాట, మీరే ఫీల్ అవుతారు, మీకు అసలు ఏం తెలుసు అన్నట్టుగా, నాకే ఫుల్ తెలుసు, నాకు తెలియకుండా నాకు ఆ ఇంగిత జ్ఞానం ఉంది, నాకు మెచ్యూరిటీ ఉంది, ఇవన్నీ చెప్పుకుంటూ చాలా లౌడ్గా బిహేవ్ చేశారు ఆమె. సో అక్కడ నాకు కొద్దిగా ఓవర్ ద యాటిట్యూడ్ ఆర్ ఓవర్ బోర్డ్ అయ్యారు అన్నట్టుగా అనిపించింది. బట్ ఓకే, ఎదుట ఉన్నది సంజన కాబట్టి సంజన ఆల్సో షీ విల్ యాక్సెప్ట్ ఎవ్రీథింగ్ అండ్ షీ కెన్ రిటార్డ్ కాబట్టి ఆమె చేయడానికి ట్రై చేశారు. సో ఇద్దరికి సమవుజ్జిగా మంచిగా పోటీ పడింది అన్నట్టుగా అనిపించింది నాకైతే. సో ఇదండి, వీళ్ళైతే అందరూ నామినేషన్లోకి వచ్చారు. యాజ్ పర్ మై అజంప్షన్ ఏంటంటే ఈ వీక్ క్రిటికల్, ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుంది అంటున్నారు, అందరికీ క్రిటికల్లే, ఒక్క ఫ్లోరా గారికి ఒక్కళ్ళకే తప్పితే. ఎందుకంటే ఫ్లోరా గారికి తప్పితే అంటున్నాను, ఫ్లోరా గారికి ఫ్యాన్స్ ఎలా వచ్చారంటే మిగిలిన వాళ్ళు నచ్చక ఈమె దగ్గరకు వచ్చారు. సో ఆబ్వియస్గా అది ఇప్పుడు ఇంకా కంటిన్యూ అవుతుంది అంటే కనుక ఆమె అయితే సేవ్ అయిపోతారు, మళ్ళీ మిగిలిన వాళ్ళు పోతారు. అంటే హరీష్ కానీ, రీతు కానీ, శ్రీజ కానీ, దివ్య, నిఖిత కానీ, నలుగురిలో ఎవరిద్దరు పోయినా కూడా లేకపోతే ఒకళ్ళు పోయినా కూడా మనం అయితే చెప్పలేము. సో మీకు నచ్చిన కంటెస్టెంట్స్కి మీరు ఓట్ అయితే వేసుకోండి. ఓన్లీ సంజనాకి అయితే నాకు తెలిసి పిఆర్ బాగుందండి, ప్లస్ ఫ్యాన్స్ కూడా చాలా బాగున్నారు. ఎలా చెప్తున్నానంటే నేను కమెంట్స్ వేరే వాళ్ళవి అంది లేకపోతే దీంట్లో మన స్టార్మాలో వచ్చేవి ప్రోమోస్ బట్టి, ఎపిసోడ్స్ బట్టి, వాట్ ఎవర్ అన్సీన్ బిట్స్ బట్టి, ఇవన్నిట్లు చూసిన బట్టి దాంట్లో వచ్చే కమెంట్స్ కొన్ని జెన్యున్గానే వాట్ ఎవర్ దే ఆర్ ఫీలింగ్ ఉంటున్నాయి. కొన్ని అట్లీస్ట్ ఒక 100%లో ఒక 60-70% పిఆర్ ఉన్న 30% దాకా ఆమెకి వస్తుందంటే మిగిలిన వాళ్ళతో పోల్చుకుంటే, మిగిలిన ఈ వారం ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే, సో డెఫినెట్లీ షీ ఈస్ గోయింగ్ టు సేవ్ దిస్ వీక్. ఆమెకి ఏమి అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ప్లస్ ఆమె ఈ రోజు చేసింది ఏమో అంత బ్లండర్ అయితే నాకేమనిపించలేదు. హైలైట్ చేసేస్తున్నారు రివ్యూవర్స్ అందరూ. సో కాల్డ్ మీకు తెలుసు కొంతమంది ఎందుకు చేస్తున్నారో తెలీదు, వాళ్ళందరూ మాట్లాడుకుంటూనే ఉంటారంటండి. సో ఒకళ్ళకి కష్టం వస్తే వాళ్ళు సపోర్ట్ చేసేసుకుందాం అని చెప్పి మిగిలిన వాళ్ళని అనవసరంగా బ్యాడ్ చేస్తున్నట్టు అనిపించింది, ముఖ్యంగా సంజన విషయంలో. నాకైతే ఎపిసోడ్ చూశాను, లైవ్ చూశాను, నాకైతే అంత ఆమె డీగ్రేడ్ చేసి మాట్లాడినట్టుగా అయితే నాకు ఎక్కడా అనిపించలేదు. ఆమె కంట్రోల్లో ఉండే మాట్లాడారు. సో ఇదండి నా ఒపీనియన్. మీకు నచ్చినట్టయితే థమ్స్ అప్ ఇవ్వండి, నచ్చకపోతే థమ్స్ డౌన్ ఇవ్వండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోస్తో మేము ముందరకు వస్తాం. రేపటి రివ్యూతో మళ్ళీ కలుస్తాం. బాయ్.